నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల మీద సినిమాలు సాయం చేస్తున్నారు అంటూ మనం విన్నాము. సో నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ఒకటి వదిలేరు. నిజంగా చెప్పాలంటే మరొకసారి గబ్బర్ సింగ్ ని గుర్తు చేసింది. ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు దానికోసం? ఆయన ఎంట్రీ నిజంగా నచ్చింది. ఆ జీబ్లో నుంచి అలా రావడం, మాస్ లుక్లో లుంగి వెనకాల గన్ భలే ఉంది. బ్యాక్డ్రాప్, ఓల్డ్ సిటీ, ఆ స్టైల్ ఎవ్రీథింగ్ ఫైన్. యాక్చువల్గా హరీష్ శంకర్ అనే ఆయన పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ కాబట్టి ఒక ఫ్యాన్ మేడ్ స్టోరీస్ ఎలా ఉంటాయి, మనం ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చూస్తాం, ఫ్యాన్ మేడ్ ట్రైలర్స్ చూస్తాం, ఫ్యాన్ మేడ్ టీజర్స్ చూస్తాం. అలాంటి ఫ్యాన్ మేడ్ ఫిలిం అంటే ఇంకెలా ఉంటుంది, వాళ్ళకి ఎలా కావాలనుకుంటారో అలా తీయించుకుంటారు. సో ఆ విధంగా నీట్గా చూపించాడని చెప్పుకోవాలి. మొత్తం కాసి నాకు అనిపించినంత ఇప్పుడు అదే సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు, ఏవి అసలు ఒకటి కనబడట్లేదు. ఒక వివాదం ఉండింది, అందరి దగ్గర అడ్వాన్సులు తీసుకొని నా పార్టీల చుట్టూ తిరుక్కుంటూ సినిమాలు చేయట్లేదు అని చెప్పేసి ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే ఆయన్ని అది కాస్త బ్రేక్ చేశాడని చెప్పుకోవాలి. ఇది ఒకటి చిన్నగా వదిలేసి ఇంతవరకు ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్ ఈ విషయం పక్కన పెడితే మొత్తం కూడా ఈ గ్లిమ్స్ నాకైతే సినిమా మీద అంచనాలు పెంచేలాగే ఉంది. కెమెరా వర్క్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఈవెన్ డిఎస్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆయన డైరెక్షన్ అంటే మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, బాగానే ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఫస్ట్ నుంచి నాకు నచ్చని అంశాలు కూడా చెప్తా. దీంట్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన టైటిల్ ఏంటంటే భవదీయుడు భగత్ సింగ్. ఫస్ట్ అప్పుడు కూడా టైటిల్ వదిలినప్పుడు ఎలా రాశారంటే పవన్ కళ్యాణ్ ఫోటో ఇలా ఉంటే ఇక్కడి నుంచి పోస్టర్లో టైటిల్ ఉంటుంది, కాళ్ళ దగ్గరే పెట్టారు. ఏంటి భగత్ సింగ్ని ఈయన కాళ్ళ దగ్గర పెట్టాడేంటా అనుకునేసరికి సర్లే చూద్దాం, ఇదేదో యాదృచ్ఛికంగానో జరిగి ఉండొచ్చులే అని. నెక్స్ట్ ఒక చీటింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు, నేనే పవన్ కళ్యాణ్ని అని. అండ్ నిజంగా పవన్ కళ్యాణ్ లేకపోతే హరీష్ శంకర్ ఎవరికి అర్థం కాకపోయినప్పటికీ అదొక ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉన్నా కూడా ఆ పోస్టర్ కంటే కూడా, ఆ గ్లాస్ కంటే కూడా, అన్నికంటే కూడా ఆ షూ ఏదైతే ఉందో దాని కింద ఉస్తాద్ భగత్ సింగ్ అని టైటిల్ ఉంటుంది. అవును, ప్రతిదానికి కిందే మరి మెన్షన్ చేస్తారు. కరెక్ట్, ఉస్తాద్ భగత్ సింగ్ పైన ఆయన షూ ఉంటుంది ఇట్లా, ఆ షూ కిందే ఉస్తాద్ భగత్ సింగ్ టైల్. సో అక్కడ చూసినప్పుడు కూడా ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని కూడా అనిపించింది. నెక్స్ట్ సరే అది అయిపోయింది. అక్కడే కొంచెం అంటే పోన్లే ఇదైనా సరే వీళ్ళు ఏదో చెప్పడానికి ఇది పెట్టారనుకోండి. ఎందుకంటే పైన వాళ్ళకి చాలా సెట్ ప్రాపర్టీ ఉంది, ఏదో రాశారు మధ్యలో, అది చూడాలి. అండ్ నెక్స్ట్ ఈ పక్కన పోలీసు వాళ్ళకి ఏదో యాప్ వచ్చిందని అది ఉంటుంది, ఈ పక్కన వాళ్ళ ప్రాపర్టీ ఉంటుంది, ఇది పోలీస్ స్టేషను, ఇక్కడ మేము ఏదో ఇరగదీస్తున్నాం అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి పైనంతా ఇంకా స్పేస్ దొరకలే కాబట్టి కిందేశారు అనుకుందాం అంతే. అంటే కొంచెం ఎప్పుడైనా చాలామంది అక్కడెక్కడో కూర్చొని ఫ్లోర్ అంతా ఇట్లా కనిపించేలాగా పెట్టే ఏ పోస్టర్ అయినా సరే ఇక్కడే ఉంటాయి టైటిల్స్. యాక్చువల్గా ఆర్టిస్ట్ ని ఎంత ఎలివేట్ చేసి చూపిస్తారు, టైటిల్ కూడా అంతే ఎలివేట్ చేసి చూపిస్తారు. బట్ ఇక్కడ మనకి ఎవ్రీ టైం మీరు అన్నట్టుగా ఆ విమర్శ అయితే ఉంది. కాకపోతే ఎందుకంటే టైటిల్ ఎక్కడ వేసుకున్నాం అనేది కాదు, ఆ టైటిల్లో ఏముంది అనేది నువ్వు ఆలోచిస్తే దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలనేది తెలుస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రతిసారి నీ కాలు కిందే ఉంటున్నాడు ఏంటి, ఇంకా నీకు దేశభక్తి ఎక్కడుంది? రాజకీయాల్లో తిరుగుతున్నావు, దేశం కోసం అంటున్నావు, రాష్ట్రం కోసం అంటున్నావు, దేశభక్తి ఎక్కడుంది? ఇది జరిగింది. అండ్ సరే అప్పటికి వదిలేస్తే నెక్స్ట్ మైత్రి మూవీస్ వాళ్ళు ఇక రేపో ఎల్లుండో ఇదేదో వస్తుంది అని చెప్తే అక్కడ కూడా కాళ్ళే, ఓన్లీ కాళ్ళు నడుస్తూ ఉంటే షూ కింద ఉస్తాద్ భగత్ సింగ్. ఇది మూడో పోస్టర్ గురించి ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడేది. వీళ్ళు రిలీజ్ చేసే ప్రతి దాంట్లోనూ ఉస్తాద్ భగత్ సింగ్ని తొక్కి 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 చేస్తున్నారు. భవదీయుడు భగత్ సింగ్ ఉన్నప్పుడు అట్లాగే చేశారు, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నప్పుడు అలాగే చేశారు. కేవలం ఆ తెలుగు టైటిల్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ చేసినప్పుడే నిలబెట్టి రిలీజ్ చేశారు ఆ టైటిల్ని, అంతే తప్ప ఇక తర్వాత తీసేదంతా అలాగే ఉంది. నిన్న కూడా 3 hours to go 2 hours to go అంతా కూడా ఆ జనాలందరూ అక్కడ ఉంటే వాళ్ళ కాళ్ళ దగ్గర ఉస్తాద్ భగత్ సింగ్. అరే ఏంటిది ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అనుకుంటే లాస్ట్కి రిలీజ్ అయిన తర్వాత అప్పుడు అమ్మయ్య అనిపించింది, పైన ఆకాశంలో వేశారు. ఇప్పుడు అట్లాంటి మహనీయుల్ని ఆకాశంలో పెట్టాలి, నేల మీద కాదు. ఇది బేసిక్ సెన్స్.
జిన్నా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు కూడా చాలా మంది ఆయన తిరుమల కొండ మీద జిన్నా అని రిలీజ్ చేశాడు. అదో పాకిస్తానీ వ్యవహారం అంతకుముందు. సో అందరూ గొడవ చేశారు, 7 కొండల పైన నువ్వు జిన్నా రాస్తావురా అది ఇది అని చెప్పేసి తిట్టారు. తర్వాత వాళ్ళు అయ్యో ఇదేంటి అని మార్చుకున్నారు. కాబట్టి అది పాపం వాళ్ళ సెంటిమెంట్, ఊకే వెళ్తూ ఉంటారు కదా, కొత్త సినిమా దేవుడు ముందు ఉంటే హిట్ అవుతుందేమో అన్నట్టుగా అలా పెట్టుకున్నారు. అంతేగాని టైటిల్ కాస్త వివాదం అయింది. ఇక అది వాళ్ళకి ఏం చేస్తాం, అది తర్వాత తప్పేం లేదు పాపం వాళ్ళని మాత్రం. అది అలా జరిగిపోయింది యాదృచ్ఛికంగా కాకుండా ఏదో అలా. ఇక్కడ మాత్రం వీళ్ళు ప్రతిసారి ఎందుకు నేను పోస్టర్ గురించి వీళ్ళకి కూడా తెలిసి తెలియక జరిగిపోయి ఉండొచ్చులే అనేది నేను ఎందుకు అనట్లేదు అంటే, ఓజీ అనే పోస్టర్ కూడా ఈయనదేగా, పవన్ కళ్యాణ్దే కదా. ఓజీ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే దాంట్లో కొత్తదనం చూపించారు. వెనకాల రెడ్ జపనీస్ జెండా, ఆ మధ్యలో తెలుపుని ఎల్లో చేసి సినిమాలో ఏముందో దాన్ని అయితే మనకి పోస్టర్ లో చూపించారు. పోస్ట్లు అంటే అసలు ఒక టైప్ ఆఫ్ డీకోడ్ చేయడం చాలా కష్టపడ్డారు అందరూ. పోస్టర్ అంత పెట్టారు అంటే పోస్టర్ మీద వీళ్ళకి ఎంత సెన్స్ ఉందో అర్థం చేసుకో. అట్లాగే ఆయన నీడ గన్నులో ఉండడం, ఆ కింద రక్తపుటేళ్ళు పారడం, వెనకాల ఇటు బుద్ధుడు బొమ్మ, అటు ఢిల్లీ ఎర్రకోట, ఇట్లా అట్లా 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 ఒక టైప్ ఆఫ్ ఏదో మ్యాజిక్ చేశాడు. అవన్నీ చూసాం కదా మనం, ఇన్ని రకాలుగా ఉంది. సో ఈయన అది ఏంటో కానీ మనం చూడడం మేబీ పేరు మాత్రమే వాడుకున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ భగత్ సింగ్ అలా మనకేం లేదు, చేతిలో ఒక గ్లాస్ ఉంది, టీ గ్లాసు, వెనకాల గన్ ఉంది, అండ్ మాస్ లుక్లో ఉన్నారు. మేబీ పేరు మాత్రమే వాడుకున్నారేమో అని అనిపించట్లేదు. అండ్ వస్తా అని చెప్పి తనదైన మేనరిజం కూడా ఆ గ్యాప్ తీసుకుని ఇలా అంటారు కదా పవన్ కళ్యాణ్, అదంతా మళ్ళీ మనకు చూపించారు. గద్దలకొండ గణేష్కి పేరు వాడుకుంటేనే వాల్మీకి అని మామూలు పెద్ద గొడవ అయింది. అవును సరే, గాంధీ పేరు వాడిన సినిమాలు కూడా నేటి గాంధీ అనేవి కూడా వాళ్ళు ఆకాశంలోనే పెట్టారే తప్ప మరీ కాళ్ళ కింద వేళ్ళ కింద నలచల. పేర్లు వాడుకున్నప్పుడు కూడా పేర్లకంటూ ఒక బరువు ఉంటుంది, ఆ పేర్లకి కూడా దాన్ని మనం మెయింటైన్ చేయాలి. అది జరిగేది. ఎట్లా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, రాయకూడదు. అందుకే కదా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు. ఒక చిన్న ఆదిపురుష్ పోస్టర్లోనే ఇన్ని తప్పులు ఎతికి ప్రతిదీ ఒకటి ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదు అన్నారు. ఎందుకంటే ఆదిపురుష్ అది రాముడు. మీరు ఎప్పుడైనా అంటే కొన్ని పేర్లు మీరు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క పలానా పేర్లు వాడుతున్నావు అంటే, ఇప్పుడు భగత్ సింగ్ పేరు వాడుకున్నావు అంటే అందరూ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. నిన్న దేశభక్తి గురించి చెప్తాడా, ఇంకేమని చెప్తాడా, రాజకీయాల్లోకి వస్తున్నాడు కానీ నీతి చెప్తాడా, సూతి చెప్తాడా అని చెప్పేసి. అంతే తప్ప ఇట్లా హేళన చేసేలాగా అవమానించేలాగా చేస్తారని మాత్రం ఎవరు అనుకోరు. ఓకే, మనం డైలాగ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. రైట్, అంటే మరొకసారి ఒక మాస్ ఇమేజ్ని పోలీస్ యూనిఫామ్లో తీసుకొచ్చినట్లుగా మనం చూడలేదు. చూసాం కానీ ఎన్ని చూసినా సినిమాటిక్ లిబర్టీలో ఎంత బాగా తీసినా సరే ఇట్లాంటివి ఉంటే ఇంకా లోపలికి వెళ్ళబుద్ది అవ్వదు. అది మ్యాటర్ అనమాట. అంటే అదంతా అందుకే ముందు నేను ఈ విషయం గురించి చెప్పక స్టార్టింగ్ వాళ్ళ గ్లిమ్స్ గురించి మాట్లాడిన తర్వాత ఇక్కడికి వచ్చా. ఎందుకంటే ఇది చెప్పిన తర్వాత దాని గురించి అసలు ఏం మాట్లాడబుద్ది అవ్వదు. అది కథ, అందుకే ఇలా చేసాం. బట్ ఓవరాల్గా అయితే వీళ్ళు చేసింది తప్పే. దీన్ని మాత్రం ఇంకా ఏ రకంగా కథ మాత్రం కాస్త డిఫరెంట్గా ఉండేలాగే కనిపిస్తుంది. కథ డిఫరెంట్గా ఉండేలాగే కనిపించినప్పటికీ కూడా ఇది నిలబడడానికి ఆస్కారాలు. అందుకే పూనం కౌర్, భరత్, మారగని భరత్ ఇట్లా చాలామంది కూడా దీన్ని విమర్శిస్తున్నారు. ఫస్ట్ పూనం కౌర్ నిన్నటి నుంచి టార్గెట్ చేస్తుంది. బట్ వీళ్ళన్న దాంట్లో తప్పేం లేదని నాకు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.